ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాజాగా జగన్ తాడేపల్లిగూడెంలో చేపట్టిన పర్యటనలో చోటు చేసుకున్నటువంటి విషాద ఘటన ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా రాజకీయ రచ్చ మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో సంగయ్య అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది ఈ పర్యటనలో భాగంగా. అయితే ఇందులో ఈ యొక్క ఘటన ఆధారంగా ఇప్పుడు ఏపీ ఓవైపు వైఎస్ఆర్సీపీ ఓవైపు టీడీపీ రెండు వర్గాలు కూడా కొట్టుకునే వ్యవహారం కనిపిస్తుంది. ఇరు వర్గాలు కూడా మాటల యుద్ధాన్ని కూడా సంధించుకుంటూ ఉన్నారు. అయితే ఈ వ్యవహారం పైన ప్రస్తుతం అయితే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. స్పందిస్తూ ఆయన దీనికి నాకు ఎలాంటి సంబంధం ఉంది, తాడేపల్లి నుంచి కర్నూలు వరకు నా పర్యటనలో ప్రభుత్వ ఆంక్షలపై జగన్ సూటిగా విమర్శించారు. అయితే తాజాగా ఆయన అంటే సింగయ్య మృతి ఘటన అనేది ఈ ఘటనను డైరెక్ట్ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఈ ఘటనను ఏదైతే డైవర్ట్ చేయడానికే ప్రభుత్వమే కుట్రలు పన్నుతోంది అన్న కోణంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన ప్రస్తుతం అయితే ఒక ట్వీట్ చేశారు తెలుగులో. అంటే ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అయితే వైరల్ అవుతోంది. డియర్ సీఎం గారు, ఈరోజు మీరు ఏదైతే రాజకీయాలను మరింత దిగజార్చే వ్యవహారాన్ని తీసుకువస్తున్నారో నేను అడుగుతున్న ఈ ప్రశ్నలను సూటిగా అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పగలరా అన్నట్లుగా అయితే చంద్రబాబును జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు గారు, అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేయవలసి వచ్చింది? గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి విధంగానే ఆంక్షలు విధించామా అన్న కోణంలో ఆయనైతే పలు ప్రశ్నలను ఆయన అంటే సీఎం చంద్రబాబుకు సంధించినట్లు తెలుస్తుంది. ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్ళడం తప్ప ఇందులో ఎలాంటి తప్పు ఉంది? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున ప్రజల తరపున వారికి సంఘీభావం తెలపడానికి నేను వెళ్ళడం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా Z+ సెక్యూరిటీ భద్రత ఉన్నది, అది ఉండాలి నాకు. అయినా కూడా మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటెడ్ హక్కు ఉందా? దాన్ని ఆపడానికి మీకు అలాంటి హక్కు ఉందా? మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, బుద్ధి లేనప్పుడు అంటే మీకు మూడ్ లేనప్పుడు మేము ఆ Z+ కేటగిరీని సెక్యూరిటీని పూర్తిగా విత్డ్రా చేసుకుంటాం అనేది మీకు ఎంతవరకు సమంజసమో అని ఆయన స్టేట్ ఫార్వర్డ్గానే ప్రభుత్వాన్ని అయితే నిలదీయడం జరిగింది. అది మీకేమైనా నాకైనా అంటే ఎవరికైనా ఈ పరిస్థితి సరైనదేనా? ఎందుకంటే రేపు భవిష్యత్తులో మీరు కూడా మళ్ళీ ప్రతిపక్షానికి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి తరుణంలో నేను కూడా ఇలా వ్యవహరిస్తే సరిగ్గా ఉంటుందా పరిస్థితి? Z+ సెక్యూరిటీ ఉన్న ఒక ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమం పైన అంటే కార్యాలయం ద్వారా ముందుగా ఏదైతే తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. మరి అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీస్ అయినా Z+ సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. మరి అలాంటి వ్యవహారం నా యొక్క పర్యటనలో చోటు చేసుకుందా అన్న కోణంలో కూడా ఆయన చాలా ఘాటుగానే దానికి సంబంధించి ఆయన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు పైన. ఇది నాకైనా మీకైనా ఒకటే, రేపటి నాడు ఎవరి పరిస్థితి అయినా అలాగే ఉంటుంది. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్ పాటించాలి, ధర్మబద్ధంగా వ్యవహరించాలి అన్న కోణంలో అయితే సీఎం చంద్రబాబునైతే జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వర్షం కురిపించారు. మరి Z+ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రాంకు సంబంధించిన ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి కూడా సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీల ఆ Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటూ కూడా ఆయన ఈ విధంగా రకరకాల ప్రశ్నలు సంధించారు. ఇక ఏదైతే పడకుండా అంటే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వాహనం కింద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరిది? మనుషుల తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య అందుకే కదా Z+ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్లో భాగంగా ఈ రోప్ పార్టీని ఇంకా పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం అనేది. మరి అలాంటి వ్యవహారాన్ని మరి ఎందుకు నాకు ఈ వ్యవహారంలో ఎందుకు మరి అలాంటి వ్యవహారమే కల్పిస్తే ఇక్కడ ఇలాంటి ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది అని అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన పలు రకాల ప్రశ్నలు, ఒకటి కాదు రెండు కాదు, ఆయన మరి మీ గవర్నమెంట్ డ్రైవర్తో అంటే ఎవరైతే గవర్నమెంట్ డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవరే ఇప్పుడు ఈ కారును తోలడం జరిగింది. ఈ వెహికల్ మీద ఎవరైతే ఇచ్చిన పైలట్ వెహికల్స్ ఉన్నారో లేకపోతే మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తర్వాత కూడా వాహనం సెక్యూరిటీ బాధ్యత అనేది మీకు పట్టదా అన్న కోణంలో కూడా ఆయన అనేక రకాల ప్రశ్నలు సంధించారు. అందుకే కదా ఈ ప్రోటోకాల్, మరి అలాంటి వ్యవహారంలో మరి అంత సెక్యూరిటీ కల్పించడానికే కదా ఈ ప్రోటోకాల్. మరి ఎందుకు ఇలా ప్రోటోకాల్ లేకుండా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇంతగా అవమానకరంగా మీరు ఇంటెన్షనల్గానే కదా కావాలనే కదా మీరు ఇలా చేసింది అన్న కోణంలో అయితే ఆయన పలు ప్రశ్నలను అయితే
సంధించడం జరిగింది. మా మీద ఏదైతే విష ప్రచారాలు చేస్తూ ఉన్నారో మానవత్వం గురించి కావచ్చు, నైతికత్వం గురించి కావచ్చు, మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యమని నాకు ఆశ్చర్యం వేస్తుంది. అయినా కూడా నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ ఉన్నా, మీ పర్యటనల సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరేం చేశారు, ఎంత మేరకు చేశారు, మీరు మానవత్వం గురించి, నైతిక విలువల గురించి మీరా మాట్లాడేది అన్న కోణంలో అయితే ఇప్పటికైనా మారండి అంటూ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా అయితే మాట్లాడారు. మరి ఈ వ్యవస్థ అంటే ఈ పరిస్థితి పైన అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఓల్గా ఏపీ బ్యూరో చీఫ్ ప్రసాద్ మనతో లైన్లో ఉన్నారు. ప్రసాద్, ఏంటి పరిస్థితి? ఈ కేసు వ్యవహారం ఎందుకు ఇంత సీరియస్గా మారింది? ఈ కేసు వ్యవహారంలో ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే నిత్యం కక్షపూరిత రాజకీయాలుగా మనం మారుతున్న పరిస్థితుల్లో తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా పొందుపరిచిన లేఖ ఏదైతే ఉందో ఇప్పుడు తాజాగా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఆయన సుదీర్ఘమైన అలానే ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ధోరణితోనే వ్యవహరిస్తోంది ప్రభుత్వం తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడికి ప్రజల్లోకి వెళ్లేందుకు హక్కు లేదా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, పొందుపరిచిన రాతలు కానీ మనం చూసినప్పుడు కొన్ని నిజమేనని అనిపిస్తున్నాయి. ఎందుకంటే సెక్యూరిటీ ప్రోటోకాల్ అనేది ఎవరైనప్పటికీ అధికారంలో లేకపోయినా ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతకి సాధారణ స్థాయిలోనే గౌరవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటున్నప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వస్తున్న ఆదరణ కావచ్చు, కార్యకర్తల ఆనందోత్సవాలు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది అన్న భావనతోనే ఇవన్నీ చేస్తుందా అన్న అనుమానం అయితే రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతూ వస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఆలోచించకుండా కేవలం ఎలాగైనా అడ్డుకోవాలన్న ధోరణితోనే ముందుకెళ్లాలనుకోవడం మాత్రం ఒక రకంగా ఇది ఇంతకాలం జనం చూస్తున్న పరిస్థితిగా మనం అర్థం చేసుకోవాలి. చాలా సునిశ్చితమైన ప్రశ్నలు అయితే జగన్మోహన్ రెడ్డి లేవనెత్తడం జరిగింది. తాను అధికారంలో ఉన్నప్పుడు మీ భద్రత విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో కానీ నేను అలాగే ప్రవర్తించానని ప్రశ్నించడం అనేది ఇప్పుడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా సమాధానం చెప్తారన్నది కూడా చూడాల్సి ఉంది. చాలా కీలకమైన ప్రశ్నలు అయితే సంధించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా భద్రత విషయంలో, ప్రతిపక్ష నాయకుడి భద్రత విషయంలో నేను ఎలాంటి చిన్న చూపుతో చూడలేదు, కఠినంగాన చాలా సునిశ్చితంగా వ్యవహరించాం, ఇవ్వాల్సిన భద్రత ఇచ్చామని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు Z+ కేటగిరీ భద్రత విషయంలో, సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన రెంటపాడులో జరిగిన సంఘటన కావచ్చు, ఇతరత్ర మిగిలిన ప్రాంతాల్లో జరుగుతున్న ఏదైతే విపరీతంగా వస్తున్న ప్రజలను అడ్డుకునే విషయంలో పోలీసులు చేతులు తీయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని కూడా నేను ప్రస్తావించడం జరిగింది. రోప్ పార్టీ కానీ, లేదంటే సెక్యూరిటీ ప్రోటోకాల్ విషయంలో కానీ, ఇతరత్ర విషయాల్లో ప్రభుత్వం ముఖ్యంగా వెహికల్ ఇవ్వనప్పటికీ సొంత ఖర్చుతో వెహికల్ను కొనుక్కొని బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుక్కోవడం జరిగింది. దానికి డ్రైవర్ కూడా ప్రభుత్వ డ్రైవరే ఉన్నారు. ఈ ఘటన ఏదైతే జరిగిందో, ఈ ఘటన జరిగినప్పుడు డ్రైవరే బాధ్యుడైతే ప్రభుత్వ డ్రైవరే కదా, ఆయన పైన కేసు పెడతారా అంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. తాజాగా ఈ లేఖ రాయిక ముందో తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డిపై A2గా ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఘటనతో ఒకసారిగా పరిస్థితి మారిపోయింది. దీనికి ముందుగానే జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ ఎక్స్ వేదికగా లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. చాలా సునిశ్చితమైన విషయాలను ఆయన బయట పెట్టారు. ప్రతిపక్షంలో ఎవరైనా ఉండొచ్చు కానీ ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన భద్రత విషయంలో ఆయా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం సహేతుకం కాదు అని కూడా వివరించడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రసాద్, అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసు వ్యవహారంలో A2గా కొనసాగుతూ ఉన్నారు కదా, మరి A2గా కొనసాగుతున్న ఈ క్రమంలో మరి ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది అన్న కోణంలో కూడా ఆరోపణలు వస్తాయి. ఇది ఎంతవరకు నిజం? ఒకటి మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతను జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా బాధ్యుడవుతాడు అన్నది కీలకంగా మారుతుంది. ఎందుకంటే అంత పెద్ద ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు, ఒక నాయకుడిగా ప్రజలతో అభివాదం చేస్తూ వెళ్తున్నప్పుడు డ్రైవర్ కీలక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంత జరుగుతున్న తర్వాత డ్రైవర్ గమనించారా లేదన్నది డ్రైవర్ A1గా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా బాధ్యుడవుతాడు అన్న దానిపైన రేపు న్యాయస్థానంలో వాదోపవాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ క్రమంలో
పోలీసులు ఏ రకంగా దానిపైన ఆధారాలు చూపెడతారు, జగన్ ఏ రకంగా బాధ్యుడు అవుతాడన్న దీని మీద ఏ రకంగా వాదిస్తారన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ విషయంలో మనం స్పష్టంగా చెప్తున్నప్పుడు కేవలం కక్షపూర్తిగా ఆయన కేసులో ఇరికించాలనే తప్ప ఆయన ఏ రకంగా కూడా న్యాయబద్ధంగా కూడా ఆయన రేపు న్యాయస్థానంలో తాను ఎలా బాధ్యుడిని అవుతాను, తాను ఒక నాయకుడిగా ప్రజల్లో వెళ్తున్నాను, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ ఎలా వెళ్తుంది ఏంటనేది తనకెలా తెలుస్తుంది అన్న అంశం కూడా ఖచ్చితంగా ఇది ప్రస్తావనకు వస్తుంది న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగేటప్పుడు. ఇదే కాకుండా తాను కూడా డ్రైవింగ్ చేయడం లేదు కాబట్టి ఒకవేళ గనక కూర్చొని వెళ్తూ ఉంటే కళ్ళెదుట కనిపిస్తూ ఉంటే దాన్ని అడ్డుకోకుండా ఉండడం అనేది నేరపూరితం అవుతుందేమో కానీ తాను ప్రదర్శనలో ఉంటూ జనం మధ్యన అభివాదం చేసుకుంటూ ఉంటూ అంత వేలాది సంఖ్యలో వచ్చిన అభిమానుల మధ్య ఉన్నప్పుడు వెహికల్ ఎలా వెళ్తుందన్న దాని మీద ముఖ్యంగా పోలీస్ సంబంధించిన ప్రోటోకాల్ డ్రైవర్ కానీ లేదంటే సెక్యూరిటీ పోలీసులు కానీ సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఏ రకంగా పూర్తిగా భద్రత కల్పించాలనేది ప్రభుత్వ పరమైన బాధ్యతగానే మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రసాద్ ఓ క్లారిటీ ఏంటంటే అంటే ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ తప్పిదము క్లియర్గా కనిపిస్తూ ఉంది, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆ కేసుకు నిజంగా వాస్తవానికి సంబంధం ఉందా? ఎందుకంటే ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఆయనకు కల్పించినటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కాస్త అస్తవ్యస్తంగానే కనిపిస్తుంది. అది ఇంటెన్షనల్గానే చేసి ఉండొచ్చా, లేకపోతే ఈ వ్యవహారంలో వాస్తవానికి ఎవరిది తప్పు? అంటే ఒక డ్రైవర్దా, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిదా, ప్రభుత్వం లోపమే, ఇది విపరీతమైన ప్రభుత్వ లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందా? మరి అంటే మనం నిశ్చితంగా గమనించినప్పుడు ఏంటంటే ఇలాంటి భారీ ర్యాలీలకు వెళ్ళేటప్పుడు భారీ ర్యాలీలనే కాదు ఎక్కడికైనా డ్రైవర్ తాలూకు సహజ లక్షణం ఏంటంటే కావాలనే యాక్సిడెంట్ చేసే పరిస్థితి ఉండదు, కావాలని వ్యక్తిని ఢీకొట్టే పరిస్థితి ఉండదు. ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం హత్య చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఈ రకంగా చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ర్యాలీ జరుగుతున్నప్పుడు ఒక డ్రైవర్గా ఉండే వ్యక్తి, అది కూడా ప్రభుత్వ డ్రైవర్గా ఉండే వ్యక్తి కావాలనే ఒక వ్యక్తిని ఎవరినైనా ఇలా ఢీకొట్టి చంపించేంత పరిస్థితి అయితే తీసుకొచ్చే అవకాశం ఉండదు. అయితే ప్రమాదవశాత్తు జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించారు, అతను మా వ్యక్తి, దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిన తర్వాత ఆదుకోవాలని మేమే ఆదేశించాం, ఖచ్చితంగా ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించాలని కూడా అనుకున్నాను, ఈలోగా ఇదంతా జరుగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక వీడియో అనేది ఇప్పుడు తాజాగా మొన్నటి వరకు ఎస్పీ చెప్పిన మాటలేంటి, ఒక ప్రైవేట్ వెహికల్ చెంగయ్యను ఢీకొన్నది ప్రకటించారు. ప్రసాద్ ఈ వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయంటే యాక్చువల్గా ఇది ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఇంటెన్షనల్గానే జగన్ను కావాలని ఇబ్బందుల పాలు గురి చేయడం కోసమే ఈ హత్యను చేసి ఇది జగన్ మీద కుట్రపూరితంగా ఆరోపణ చేస్తూ ఉన్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? రాజకీయంగా వైసీపీ చేసిన ఆరోపణల్లో తమ వాదన బలపరుచుకునే అవకాశం ఉంటుంది. మనం కూడా గమనించబడి ఏంటంటే ఎస్పీ చేసిన వ్యాఖ్యలని ప్రెస్ మీట్ ని మనం ఒకటి ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎస్పీ ఏమన్నారంటే తొలుత అది ప్రైవేట్ వాహనం ఢీకొనడం వల్ల సింగయ్య అనే వ్యక్తి మరణించారు, కాన్వాయ్ వెహికల్ అయితే కాదు, జగన్ వెహికల్ అనేది కాదు అనేది ముందు ప్రకటించారు. అయితే అనుక్షణం కొద్ది రోజుల్లోనే మళ్ళీ జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందనే చనిపోయి మరణించారంటూ ఒక వీడియో అనేది వైరల్ అయింది. అది టీడీపీ అధికార ప్లాట్ఫామ్ లో రాలేదు, కానీ కొన్ని మీడియా సంస్థల్లో మాత్రం ప్రసారం జరిగింది, ప్రచారం కూడా అయ్యింది. ఈ నేపథ్యంలోనే కేసు ఒకసారిగా మారి ఇప్పుడు కేసు అనేది జగన్ వైపు తిరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిణామాల్లోనే వైసీపీ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి, దాన్ని ఖండిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 2 రోజుల వ్యవధిలో ఎస్పీ ఎలా మాట మారుస్తారన్నది వాళ్ళ వాదనగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి, ఐపీఎస్ క్యాడర్ ఉన్న వ్యక్తి ప్రకటించాల్సి ఉంటుంది కదా. కేవలం ప్రభుత్వ ఒత్తిడితోనే పోలీసులు కూడా మాట మార్చారు, జగన్ పైకి కేసు పెట్టేయాలి, ఆయన ఎలాగైనా లోపలేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది. కానీ ప్రజా సంక్షేమాల అమలు విషయంలో కానీ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండడం లేదు. ఎంతసేపు జగన్ నామస్మరణ చేస్తోంది ప్రభుత్వం, జగన్ భయపడుతోంది, జగన్ అంటే భయపడుతోంది. ఈ కారణంతోనే ఆయన బయటికి రానివ్వకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నట్టు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాజాగా ప్రజలందరూ కూడా గమనిస్తున్న పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా భారీ ఎత్తున జనసందోహం వస్తున్న పరిస్థితి, ఇంత 1 year లోనే ఇంత భారీ ఎత్తున వ్యతిరేకత వస్తుందో అన్న భయం కూడా ఒకవైపు ప్రభుత్వానికి వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ ఎలా కట్టడి చేయాలనేది ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇది సరైన వైఖరా, ఏ అవకాశం దొరికితే అక్కడ కేసు పెట్టాలన్న ఆలోచన సరైన వైఖరా, లేదంటే మరింతగా మంచి పాలన చేసి ప్రభుత్వ మన్నలను చూరగొండడం అనేది మంచి వైఖరా అనేది ప్రభుత్వం భావించాల్సి ఉంటుంది. ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది నిత్యం ఏదో ఒక
సెన్సేషనల్ గా మారిపోతుంది. అటు మీడియాకు ఇటు ప్రజలకు కూడా ఏదో ఒకటి కారణంతో అసలు విషయం బయటికి తప్పించాలని ఆలోచిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రసాద్, అంటే ఏదైతే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, ఏ చిన్న సంఘటన చేసుకున్నా కూడా ఇది వైసీపీ పైన ఆరోపించడం, ఇంకా వైసీపీ పైన తోసిపుచ్చడం. ప్రస్తుతం ఈ ఘటన, ఇప్పుడు సంగయ్య ఘటన కావచ్చు, ఇంకా గతంలో అంటే అరెస్టుల వ్యవహారాలు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ను తీసుకురావడం కోసమే ప్రస్తుత ప్రభుత్వం అనేది వ్యవహరిస్తుంది అని తెలుస్తుంది. మరి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి ఏమైనా బెడ్స్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే ఇది ఎవరికి ప్లేస్ అయ్యే అవకాశం ఉంది ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి? మనం తొలి నుంచి చూస్తున్నాం, ప్రభుత్వం మారినప్పటి నుంచి చూస్తున్నాం ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనేది వరుసగా జరుగుతూ వస్తుంది. ఇది మనం విమర్శించడం లేదంటే మనం వ్యాఖ్యానించడం కాదు. చాలా విషయాల్లో కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత అది బూమరాంగ్ అవ్వడం, అదే తర్వాత అరేరే తప్పు జరిగిందంటూ మాట మార్చుకుని ఇంకో విషయం మీద దృష్టి సారించడం అనేది జరుగుతూ వస్తుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వరుసగా ఫెయిల్ కావడం అనేది జరుగుతూ వస్తుంది. దానివల్ల ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా ఏదో ఒక అంశాన్ని దాన్ని కప్పిపుచ్చడానికి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, ఇలాంటి విషయాలు అయితే సెన్సేషనల్ గా ఉంటాయి. జగన్ చుట్టూ ఉండే రాజకీయాలు అయితే రాష్ట్ర ప్రజలంతా కూడా కాస్త డైవర్ట్ అవుతారన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ రకమైన ఆరోపణలు కూడా పెరుగుతూ ఉన్నాయి. మొన్నటి వరకు చూసుకుంటే మొన్నటి వరకే షర్మిల ఫోన్ ట్యాపింగ్ అంటూ ఒకటి తెర మీద తీసుకొచ్చారు. అందులో జగన్ హస్తం ఉంది అని కూడా కొన్ని వార్తా సంస్థలు ప్రచారం చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు తాజాగా మొన్నట జరిగిపోయిన సంఘటన ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తనే జగన్మోహన్ రెడ్డి చంపేశారంటూ ప్రచారం చేయడం ద్వారా అతనిపై కేసు పెట్టాలని చూడడం అనేది కూడా జరుగుతూ వస్తుంది. ఏమైనప్పటికీ న్యాయస్థానంలో నిజాలు అనేవి నిర్ధారణ అవుతాయి. జగన్ ఎంతవరకు దానికి కారకుడు, ఆ జగన్ సూచనతోనే ఈ జరిగిందా, ఈ సంఘటన జరిగిందా, ఇలాంటి అన్ని అంశాలు కూడా న్యాయస్థానంలో వాదోపవాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ కేవలం ఈ అంశాలను బయటికి తీసుకురావడం ద్వారా ప్రజలను కాస్త మభ్యపెట్టాలి, కాస్త దారి తప్పించాలి, ఆ చూపును దారి తప్పించాలి, ఇలాంటి అంశాలతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి. కానీ ఇలాంటి అంశాల చుట్టూ కాలక్షేపం చేయడం ద్వారా, ఆ పోలీసులను కూడా అందులో భాగస్వాములు చేయడం ద్వారా అనవసరంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భావన అయితే కలుగుతుంది. సొంత పార్టీ కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ, చాలా మంది సీనియర్ నేతలు కూడా ఇదే భావిస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు జగన్ ఒక హీరో చేయడం ఎందుకు అన్న భావనతో వారంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే అంతర్మదనం మొదలైనట్లుగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు కూడా అదే పందతో ముందుకెళ్తే రేపు ఏమవుతుందంటే మరింతగా జగన్ ప్రభావాన్ని కావాలనే కూటమి ప్రభుత్వం పెస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. చిన్న విషయాలు, ఇప్పుడు ఇది జరిగింది సంఘటన, గతంలో కూడా జగన్ ప్రస్తావించినట్లుగా గతంలో జరిగిన సంఘటనప్పుడు తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున సభలో చాలా మంది చనిపోయారు. వారందరికీ ఏం న్యాయం చేశారని జగన్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా తెర మీదకి వస్తాయి. కాబట్టి కావాలని ఏ నాయకుడు కూడా ఇలా చేస్తారని మనం ఊహించడానికి అవకాశం లేదు. ఒక పద్ధతి ప్రకారం ఏమైనా కుట్రపూరితంగా చేస్తే చేయాలి తప్ప ఇలాంటి భారీ ఎత్తున తన కార్యకర్తలు వస్తున్న ప్రాంతాల్లో కావాలని వారిని ఈ రకంగా చంపేయాలని ఏమాత్రం కూడా భావించే పరిస్థితి ఉండదు. కానీ ఈ అంశాన్ని భూతద్దంలో చూడడం ద్వారా ప్రభుత్వం ఈ అంశాన్ని మరింతగా బురద జల్లాలని అనుకోవడం చూస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ తోనే ముందుకెళ్లాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇది పరిస్థితి ప్రస్తుతం. ఇప్పుడు ఇదే అప్డేట్స్ పైన అయితే దీనిపైన అయితే జగన్ ఏదైతే ట్వీట్ చేశారో ఈ ట్వీట్ పైన అయితే ప్రస్తుతం వంగలపూడి అనిత అయితే ప్రస్తుతం ఆమె మాట్లాడారు, స్పందించారు. ఆమె మాట్లాడవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ చేస్తున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజకీయ నాయకులని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అభిమానించే వాళ్ళే కాకుండా మనల్ని మార్గదర్శకంగా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మన బాడీ లాంగ్వేజ్, మన మాట తీరు, మన తాలూకా బిహేవియర్ అన్నీ కూడా వాళ్ళు అసెస్ చేస్తుంటారు. అటువంటి సందర్భంలో ఈరోజు ఒక మానవత్వం లేకుండా కనీసం రాజకీయం అతని తాలూకా రాజకీయ ఉద్దేశాల ధ్యేయంగా హింసను ప్రేరేపించడమే కాకుండా హింసను చేస్తూ తిరిగి దాన్ని సమర్థించుకునే పరిస్థితులు కల్పిస్తున్నా ఉంటే ఒక్కసారి నాకు నిజంగా నేను ఒక రాజకీయ నాయకురాలుగా ఉండేందుకు కొంచెం నేను కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా పొదిరిలోని వైసీపీ కార్యకర్తల అరాచకం చూసాం. అరాచకం చూసిన తర్వాత మళ్ళా వెంటనే రెంటపల్లి వెళ్ళాలి అనేసరికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా నోటీస్ సర్వ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పర్యటనలో ఎంతమంది వస్తారు,
ఎంతమందికి మేము చాలా చిన్న రోడ్ అది, 10 feet రోడ్ అది. ఆ 10 feet రోడ్లోకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తారు? సో మీరు ఇంతమంది వరకు వస్తేనే మేము అలౌ చేస్తాం. మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 vehicles, వాటితో పాటు ఒక 100 మంది కార్యకర్తలు, వీళ్ళు వస్తేనే మేము అలౌ చేయగలం, వీళ్ళు వస్తేనే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వగలము. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రతి నాయకుడికి కూడా నోటీసులు అనేవి సర్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ అనేది సర్వ్ చేశారు. ఆఫ్ కోర్స్ అయిపోయింది. అవసరమైన బంధు అయినప్పటికీ కూడా వాళ్ళని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వేల కొద్దీ ఈ రోజు రేపు ఇంతమంది రావాలి అంతమంది రావాలని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్న తర్వాత మాకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళందరూ మొబిలైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసి అతనికి Z+ సెక్యూరిటీ అయిన వ్యక్తిగా అతనికి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ప్రాపర్ వేలో మేమందరం కూడా మేము ఇవ్వగలిగాం, ఇచ్చాం కూడా. ఇచ్చిన తర్వాత మనం చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు. అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి, ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది, దేనంటే ఒక జాలి దయ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ ఎమోషన్స్ లేని కాకిలా అంటే ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే 4-5 కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి. అలాంటిది సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు, నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగే లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే